తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 లో మరొక 60 పోస్టులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. టీఎస్పీఎస్సీ ద్వారా గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేయాలని జీవో జారీ చేసింది. గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. పేపర్ లీకేజీతో ఆ నోటిఫికేషన్ రద్దు చేసింది. ఇవాళ సమీక్ష జరిపిన అధికారులు గ్రూప్ 1 పోస్టులను 563కు పెంచుతున్నట్లుగా ప్రకటించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, గవర్నమెంట్ లో కొన్ని కేటగిరీస్ లో ఎక్కడైతే వేకెంట్ పోస్టులు ఉన్నాయో ఆ విషయంలో ప్రభుత్వము రివ్యూస్ తీసుకొని ఈ రోజు ఒక జీవో విడుదల చేసింది. దానిలో భాగంగా మొత్తము 60 పోస్టులకు గానీ గ్రూప్ 1 కి సంబంధించిన పోస్టులని భర్తీ చేయనుంది. దానిలో భాగంగా మనము ఏ డిపార్ట్మెంట్ లో దాదాపు 9 డిపార్ట్మెంట్స్ లో కేటగరైజ్డ్ గా ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మనము చెప్పుకోవాలి. ముఖ్యంగా ఫైనాన్స్ లో ఒకటి స్టేట్ ఆడిట్ కలిపి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ తో కలిపి 3 పోస్టులు. నెంబర్ ఆఫ్ పోస్టులు యాక్చువల్లీ ఏంటంటే 4 ఉన్నాయి. దానితో పాటు హోమ్ డిపార్ట్మెంట్ లో మొత్తం చూసుకుంటే డైరెక్టర్ జనరల్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, హెచ్ఓడిస్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కి దానికి సంబంధించి హోమ్ డిపార్ట్మెంట్ లో 24 పోస్టులు. అలాగే డైరెక్టర్ ఆఫ్ జనరల్ ప్రిజన్ అండ్ కరెక్షన్ సర్వీసెస్ దాంట్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఫర్ జైల్స్ లో 3 పోస్టులకు గాను ప్రభుత్వము ఆదేశాలు జారీ చేసింది. దానితో పాటు లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ లో డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్లు దానిలో 3 పోస్టులు. అలాగే పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ లో మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ కు గానీ, అలాగే దాంతో పాటు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్లుగా ఇవి 2 కలుపుకొని 19 పోస్టులకు గాను, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రధానంగా ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు సంబంధించి 3 పోస్టులు, అలాగే ఎక్సైజ్ హెచ్ఓడి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అని చెప్పి 4 పోస్టులు. దానితో పాటు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ లో హెచ్ఓడిలో 1 పోస్టు గాను మొత్తం 60 పోస్టులకు గాను ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే దీనిలో భాగంగా తరోగా రివ్యూ చేసి రిక్రూట్మెంట్ కి సంబంధించిన నిబంధనలతో పాటు ప్రత్యేకంగా ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కు ఏమైనా ఫ్రేమ్ చేయాల్సి ఉంటే దానికి అనుగుణంగా విధంగా కూడా ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వాటిని అమెండ్మెంట్స్ కూడా చేస్తారనేది ప్రధానంగా ప్రస్తావించారు. అయితే మొదటి నుంచి కూడా మనం అనుకుంటున్నాం, గడిచిన కొద్ది రోజులుగా ఇటు బీఆర్ఎస్ నాయకులతో పాటు బీజేపీ నాయకులు పరస్పరము ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 2వ తారీఖు వచ్చింది, ఇంకా ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్ లేదు. డిఎస్సి కానీ గ్రూప్ 1 కానీ కేవలం కాలయాపన చేస్తుంది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈ జీవో విడుదల చేసింది. దానికోసము పూర్తి స్థాయిలో రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా త్వరగా రిక్రూట్మెంట్ తో పాటు నోటిఫికేషన్ తో పాటు మరియు షెడ్యూల్ ని కూడా విడుదల చేస్తుంది అని చెప్పేసి ఈ జీవోలో ప్రధానంగా ప్రస్తావించారు. అలాగే దానితో పాటు ఈ సర్వీస్ లో భర్తీ చేయడానికి డైరెక్ట్ పోస్టులు కానీ ప్రస్తుతం ఉన్న వేకెంట్ పోస్టులను కూడా నెసెసరీ యాక్షన్ ఏదైనా అవసరం ఉంటే కూడా దానిలో భాగంగా కూడా కన్సిడరేషన్ చేస్తామని ప్రధానంగా ఈ జీవోలో ప్రస్తావించారు. అలాగే రోస్టర్ పాయింట్ లో ఒకటి క్వాలిఫికేషన్స్, దానితో పాటు అవసరాల వివరాలు కూడా పొందడం ద్వారా సంబంధిత సెక్రటరియట్ విభాగాల మరియు హెచ్ఓడిస్ నుంచి కూడా ఒక నోట్స్ తీసుకొని కన్సిడరేషన్ లో తీసుకొని మొత్తము దీని మళ్ళీ త్వరలో మరో దశ రిక్రూట్మెంట్ ఉంటుందని కూడా ఈ జియోలో ప్రధానంగా ప్రస్తావించారు. అయితే ఈ 60 పోస్ట్ ఏవైతే ఇప్పుడు అడిషనల్ గా పోస్టులు ఏవైతే భర్తీ చేయాలనుకుంటున్నారో ఇవి మొన్న బడ్జెట్ సమావేశానికి సంబంధించిన దాంట్లో ఆల్ హెచ్ఓడిస్ తోని అందరు మినిస్టర్లు రోజువారీగా ఒక 5 రోజుల స్కెడ్యూల్లో అందరూ మంత్రులతో పాటు ముఖ్యమంత్రి కూడా రివ్యూ చేసిన విషయం తెలిసిందే. దానిలో భాగంగా ఇప్పుడు ప్రస్తుతానికి 60 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేయడానికి గవర్నమెంట్ ఇవాళ డెసిషన్ తీసుకుంది. అయితే దీంతో పాటు దీంట్లో ప్రధానంగా ఏంటంటే రిక్రూట్ చేసుకునే వాళ్ళ బేసిక్ గా నెసెసిటీ ఒక క్రైటీరియా, దీంతో పాటు ఫైనాన్స్ కమిషన్ అంటే ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కూడా గ్రూప్ 1 కేటగిరీ అని అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ ఐఏఎస్ తర్వాత కేటగిరీ గ్రూప్ 1 ఉంటుంది. సో దానికి సంబంధించిన
వాళ్ళ జీతభత్యాలతో పాటు అలవెన్స్లు, డిఏ అలవెన్స్లు, అలాగే వాటితో పాటు వాళ్ళకి ప్రత్యేకంగా ఒక ఆఫీసు, దాంతో పాటు సిబ్బంది, వీటన్నిటినీ కూడా కన్సిడర్ చేసి త్వరలో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ ఆర్డర్ కు అనుబంధంలో చూపిన గ్రూప్ 1 సేవల కింద కూడా వివిధ కేటగిరీలలో భర్తీ చేస్తామని చెప్పేసి కూడా ప్రధానంగా ఆ జీవోలో ప్రస్తావించారు. ప్రస్తుతానికైతే ప్రభుత్వము ఒక రకంగా చెప్పుకోవాలంటే మొత్తం గ్రూప్ 1 నోటిఫికేషన్ కానీ, గ్రూప్ 1 కానీ, డిఎస్సిలో సంబంధించిన నోటిఫికేషన్ లో ప్రస్తుతానికి తాత్కాలికంగానైతే ఒక 60 పోస్టులు అయితే భర్తీ చేస్తుంది. మరి రానున్న రోజుల్లో ఈ పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తుందా, లేకపోతే మిగిలిన మొత్తం గతంలో కదా గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి 510 ఏవైతే ఉన్నాయో వేకెన్సీ, వాటిని పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత భర్తీ చేస్తుందా, లేకపోతే బడ్జెట్ సెషన్ తర్వాత బిఫోర్ ఎలక్షన్ కోడ్ కి ముందు భర్తీ చేస్తుందా అనేది మనకి అసెంబ్లీ సమావేశాల అనంతరం మనకి తెలిసే అవకాశం ఉంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.